హాయ్ అండి, హలో. ఈరోజు అయితే బోనాల స్పెషల్ మా దగ్గర అయితే బిర్యానీ చేయబోతున్నాను. ఇప్పటి వరకు టెంపుల్కి వెళ్ళాను. దీంట్లో ఏమేమి వేసుకున్నానో అన్నీ చెప్తాను చూడండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, కారం, పసుపు, నూనె, పెరుగు, నిమ్మకాయ వక్క వేసుకున్నాను. ఉప్పు కూడా వేసి కలిపేసాను చూడండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలి చూడండి. కొంచెం ఆయిల్ వేసి అయితే కలిపి ఉంచుకుందాం మనము. అలాగే మనం రైస్ అయితే కడిగి ఉంచుకుందాము. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, కిలో పావు తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా నీట్గా కడుక్కోవాలా. కడిగేసి దీంట్లోనే ఆకు అన్నీ వేసేసుకొని మనం వంట అయితే వేసేసుకుందాం. రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, దాంట్లోకి గరం మసాలా వస్తువులన్నీ వేసేద్దాము. చెక్క, జాపత్రి, పువ్వు, స్టార్ పువ్వు, మొగ్గ, షాజీరా, యాలక్కాయలు, లవంగాలు మొత్తం ఇందులోనే వేసేసుకుందాం మనము. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఆకు, పువ్వు కూడా వేసేద్దాము. ఇదిగోండి, ఇలా ఇవి అన్నీ వేసుకున్నాం కదా. మనం ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసాను కదా, ఇది మంచిగా ఉడకనిద్దాము. ఆనియన్స్ అయితే పొడవు కట్ చేసుకొని మనం డీప్ ఫ్రై అయితే వేసుకుందాము. చూడండి, డీప్ ఫ్రై చేస్తున్నాను. కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుందాం. రైస్ అయితే ఉడుకుతుంది కదా, కొంచెం మనం పలుకు విడిచేటట్టుగా ఉంటే సరిపోతుంది. బిర్యానీకి మాత్రం అలాగే వండుకోవాలి. ఇలా ముట్టుకుంటే మనకు పలుకు ఇలా అంటే ఇలా వదిలేలా ఉండాలి. వాటర్ అన్నీ తీసేసుకుందాం మనము. బ్రౌన్గా వేయించుకున్నాం కదా, ఇవి చికెన్లో వేసేసుకుందాం. చికెన్ ఉంది కదా, దాన్ని కొంచెం మగ్గనిచ్చాను. ఇవ్వండి, ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. రైస్లో నుంచి వాటర్ అన్నీ తీసేసాను కదా, ఇవి మొత్తం రైస్ మొత్తం చికెన్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్నాను కదా అన్నము, దానిపైననే ఆనియన్స్ వేసుకుందాము. ఇక బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు. దీంట్లోనే కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసుకొని మనం బిర్యానీ పైన వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్నాను కదా, అలాగే ఫుడ్ కలర్ వాడకుండా ఇదిగోండి పసుపు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. పసుపు నీళ్ళు అయితే వేసాం కదా, అలాగే నెయ్యి కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకోవాలి నెయ్యి. ఇలా నెయ్యి వేసిన తర్వాత గట్టిగా మూత పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ. ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆవిరిపోకుండా మొత్తం నేనైతే మూత పెట్టేసాను, ప్లేట్ పెట్టేసాను చూడండి. ఇదిగోండి, బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. చూడండి, వేడిగా ఉంది, పొగలు వస్తుంది. ఇదిగోండి, ఇలా పొడిగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి, చూడండి, పీసెస్ కూడా చూపిస్తాను. ప్లేట్లో పెట్టినాక చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇదిగోండి, పీస్ వచ్చేసి బాగానే ఉడికింది.